ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి ఎంఎన్స్ ఎగ్జిక్యూటివ్ వీరభద్రరావు గారు. సార్తో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, రీసెంట్గా ఒక ఆర్టికల్ అయితే చదివాను నేను. విజిటింగ్ వీసా మీద వెళ్ళిన ఒక అమ్మకి అక్కడ 14 ఇయర్స్ జైలు శిక్ష పడిందంట. అంటే విజిటింగ్ వీసా మీద వెళ్ళడం ఏంటి, అక్కడ శిక్ష వేయడం ఏంటి, అసలు విజిటింగ్ వీసా మీద వెళ్ళిన వాళ్ళు ఎలాంటి డాక్యుమెంట్స్తో వెళ్ళాలి, అక్కడ అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆమెకి ఎందుకు 14 ఇయర్స్ జైలు శిక్ష పడింది అంటే ఇది ఒక పెద్ద షాక్లా ఉంది. ఒకసారి దాని గురించి. కరెక్టే, అది నేను కూడా చదివాను న్యూస్. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, లెట్స్ టాక్ అబౌట్ విజిటింగ్ వీసా. సో మీరు అమెరికాలో ఉంటున్న ఒక వ్యక్తి మిమ్మల్ని రమ్మనమని చెప్పి ఒక ఇన్విటేషన్ పంపిస్తూ దాంతోపాటు ఒక ఎఫిడవిట్ సబ్మిట్ చేస్తాం. ఓకే. చేసి అందులో ఏమంటామంటే, నేను పలానా వ్యక్తిని పిలుస్తున్నా, నా పర్సనల్ డీటెయిల్స్ ఇవి, నేను ఇంత సంపాదిస్తున్నా, నా లీగల్ స్టేటస్ ఇది, ఈ వచ్చే వ్యక్తికి అన్ని రకాల పూర్తి సపోర్టు అతను ఈ కంట్రీలో ఉన్న రోజులు నేను ఇస్తాను అని అండర్టేకింగ్ కూడా ఇచ్చి ఆ ఇన్విటేషన్ లెటర్ని మనం పంపిస్తే ఇండియాకి, దాన్ని బేసిస్గా చేసుకుని, పెద్ద డాక్యుమెంటేషన్ ఏమీ ఉండదు దానికి. ఎందుకంటే నేను మా అబ్బాయినో అమ్మాయినో చూడడానికి వెళ్ళొచ్చు. జనరల్గా మన వాళ్ళు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల డెలివరీస్కి వాటికి వెళ్తూ ఉంటారు. అవి చాలా ఇన్నసెంట్, స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ థింగ్స్. కానీ మన వాళ్ళు ఇంకోటి కూడా చేస్తూ ఉంటారు. ఒక కమ్యూనిటీ పర్టికులర్లీ, ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి పెద్ద హోటల్ చైన్స్ ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్కి గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ చేశారు, కొంతమందికి సిటిజన్షిప్స్ కూడా వచ్చాయి. అలా కాకుండా కొంతమంది విజిట్లో వస్తూ ఉంటారు. ఈ విజిట్లో వచ్చినప్పుడు చేయాల్సిందల్లా మీరు యు హవ్ కమ్ టు ద యుఎస్ టు విజిట్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. అలానే కొన్ని ప్లేసెస్ తిరుగుతానని చెప్తాం. అక్కడ మనం ఇతనే ఇంట్లో కూర్చుంటామని చెప్పాం. సో తిరుగుతాం, సైట్ సీయింగ్, అది మాత్రమే మనం చెయ్యాలి అక్కడ. అలా కాకుండా కొంతమంది మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎలాగో నేను అమెరికాలో ఉన్నా కదా, ఎలాగో నేను డే టైంలో పిల్లలు ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఖాళీగా ఉన్నా కదా అని తల్లులో పిల్లలో మొత్తానికి ఒక కలెక్టివ్ ఐడియా అది. ఏంటంటే, అమ్మ నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వచ్చే 3 months ఈ చుట్టుపక్కల చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు బేబీ సిట్టింగ్ చూడు, విజిటింగ్ వీసా మీద వచ్చిన వాళ్ళని ఓకే అని పిల్లల ఐడియా ఉండొచ్చు, తల్లి ఐడియా ఉండొచ్చు. నాన్న నేను ఇంట్లో చదువుకున్న దాని ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉండాలి. ఈ 14 years జైలు శిక్ష పడ్డ ఆవిడ నేను చదివింది డాక్టర్ అని చెప్పి, మేబీ ట్రూ ఆర్ నాట్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. అయితే ఆవిడ చదువుకున్న ఆవిడ ఇండియాలో డాక్టర్. సో మనకుండే ఈగోస్, కాన్ఫిడెన్స్, ఎడ్యుకేషన్ అన్నీ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ ఉంది. కానీ నువ్వు పరాయి దేశంలోకి వెళ్ళినప్పుడు యు ఆర్ నో మోర్ ఏ డాక్టర్, యు ఆర్ నాట్ రికగ్నైజ్డ్, యు ఆర్ నాట్ లైసెన్స్డ్, యు ఆర్ నాట్ రిజిస్టర్డ్. బై ఎడ్యుకేషన్ యూ మే బి ఏ డాక్టర్, బట్ బై ప్రొఫెషన్ యు ఆర్ నాట్ ఏ డాక్టర్. యూ కెనాట్ ప్రాక్టీస్ ఇన్ అమెరికా. సింపుల్. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు వచ్చింది విజిటర్గా వచ్చింది, నువ్వు విజిటర్గానే ఉండాలి. ప్రాబ్లం ఇంతకుముందు కూడా మనం వేరే వీడియోలో చెప్పాను నేను. L1, F1, H1 వీళ్ళు 3. F1 అంటే స్టూడెంట్, LHM ఎంప్లాయీస్, దెన్ B1, B2 అంటారు. అది ఎయిదర్ బిజినెస్ పర్పస్లో షార్ట్ టర్మ్ 2 weeks 3 weeksకి అమెరికాకి రావడం, లేకపోతే విజిటర్ వీసాగా అప్ టు 6 months వాడు స్టే ఉంటుంది, స్టేకి పర్మిట్ చేస్తారు జనరల్గా. బట్ వీసా వ్యాలిడిటీ వచ్చి 10 ఏళ్ళు ఉంటుంది. అంటే మనం ఇక్కడ హైదరాబాద్ కన్సులేట్కి ప్రతి సంవత్సరం వెళ్ళి స్టాంప్ వేయించుకోవాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ళకి వీసా ఇచ్చారంటే అర్థం ఏంటంటే 10 yearsలో నువ్వు ఫ్రీగా ట్రావెల్ చేయొచ్చు బ్యాక్ అండ్ ఫోర్త్ యాజ్ అ విజిటర్. కానీ ఎవ్రీ టైం పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో అక్కడ ఆఫీసర్ ఆపి మిమ్మల్ని అడుగుతాడు, ఎందుకు వచ్చావు నువ్వు, ఎవరున్నారు ఇక్కడ నీకు, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి, కొన్ని బేసిక్ డీటెయిల్స్ వెరిఫై చేస్తారు. చేశాక వాళ్ళు మీకు కొన్ని రోజులు పర్మిట్ చేస్తారు యుఎస్లో ఉండడానికి. I-94 అంటాం దాన్ని. అది 6 months మ్యాక్సిమం ఉంటుంది. బట్ 6 months లోపు మీరు మళ్ళీ కావాలని ఏదైనా హెల్త్ రీజన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎ రైట్ రీజన్, జెన్యూన్ రీజన్, యూ కెన్ ఆస్క్ ఫర్ అన్ ఎక్స్టెన్షన్. సో ఆ టైంలో మీరు విజిటర్గా అమెరికాలో ఉన్నారు. ఉద్యోగము, వ్యాపారము చేసి డబ్బు సంపాదించే హక్కు మీకు లేదు అక్కడ. ఈవిడ చేసిన తప్పు ఏంటంటే, ఈ బేబీ సిట్టింగ్ అనే ఒక వ్యాపారం చేసింది ఆవిడ. If it is a service, it's a different story altogether. Yes. She was making money.
నెంబర్ 2, అమెరికాలో ఎమర్జెన్సీ ఏదైనా వచ్చింది అనగానే ఫస్ట్ రియాక్షన్ న్యాచురల్గా అమెరికన్స్కి వచ్చేది కాల్ 911. సమ్టైమ్స్ ఇట్స్ ఎ స్టూపిడ్ రీజన్, సమ్టైమ్స్ మోస్ట్ ఆఫెన్ 99% of the time it's a genuine emergency. Yes. Okay, there are even people out of panic attacks due to some past trauma might call 911 and they will get moral support. Yes. Sometimes in person, sometimes over the phone, but you are allowed to call. Nobody will discourage you from doing so. So 911 is your go-to in any emergency. ఈవిడ విషయంలో జరిగింది, నేను చదివింది ఆ వీడియోలు చూసింది ఏంటంటే, ఆవిడ యాజ్ ఎ డాక్టర్, బికాజ్ ఆమె ఎడ్యుకేటెడ్ కాబట్టి, షీ ట్రై టు హెల్ప్ ఏ బేబీ హూ వాజ్ చోకింగ్ Yes. ఆన్ సమ్ చిప్స్ ఇంకోటో మొత్తానికి బేబీ వాజ్ చోకింగ్ అండ్ షీ కుడ్ నాట్ హెల్ప్ ది బేబీ. అప్పుడు ప్యానిక్ అయ్యి 911 కాల్ చేసింది. 911 వచ్చేలోపు బేబీ చచ్చిపోయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ నీ కేర్లో చనిపోయింది కాబట్టి యు ఆర్ అకౌంటబుల్. Yes. అది ఫస్ట్ థింగ్. నువ్వు విజిటర్గా వచ్చావా లేదంటే ఎంప్లాయీగా వచ్చావా అవన్నీ సెకండరీ. అలానే ఈ బేబీ సిట్టింగ్ చేయడానికి కూడా కొన్ని లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి, రూల్స్ ఉంటాయి. ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. జనరల్గా ఏంటంటే ఇన్ కమ్యూనిటీ పక్కింట్లో బేబీని పెట్టడం ప్రిఫర్ చేస్తాం మనం, రాదర్ దాన్ డ్రైవ్ ద బేబీ 10 miles అండ్ లీవ్ ఇట్ ఇన్ వన్ ప్లేస్. సో ఇక్కడ అవైలబిలిటీ ఉంది. వాళ్ళు కూడా ఎవరైతే బేబీని పెట్టారో వాళ్ళు ఈవిని చూసి నమ్మే పెట్టుంటారు కదా. కానీ కష్టం వచ్చినప్పుడు ఏమి పనికిరావు. వాళ్ళు కూడా చెప్పరు ఆ మాట, ఎస్ ఐ స్పోక్ టు దట్ లేడీ బిఫోర్, చెప్పరు. అండ్ యుఎస్లో ఇంత ముందు కూడా మీకు నేను చెప్పాను, కొన్ని తప్పులకి ఫెలనీ క్రైమ్స్, యూ మే సే మిస్టేక్ ఆర్ యు నో ఇట్స్ ఎ క్రైమ్, చిన్న మిస్టేక్ అయినా దానికి ఒక ప్రీఫిక్స్డ్ పనిష్మెంట్ రాసేసి ఉంది. ఈవెన్ ద జడ్జ్ ఈజ్ బౌండ్ బై దట్. అందులో బేబీ అనేటప్పటికి ఇంకొంచెం సెన్సిటివ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు కొన్ని విషయాలు మనం చాలా క్లియర్గా నేర్చుకోవాలి. సో ఫస్ట్ విజిటర్గా వెళ్ళినప్పుడు మీరు ఓన్లీ విజిటర్గానే ఉండండి. మీ దగ్గర ఎలాంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మిమ్మల్ని ఆగి రోడ్డు మీద ఆపి, హై ఆర్ యూ హియర్ లీగలీ ఆర్ ఇల్లీగలీ అని చెప్పి అడిగే హక్కు ఎవ్వరికీ లేదు అమెరికాలో. ఎవరైనా ఆపి అడిగారు అనుకుందాం, ఇప్పుడున్న ప్రస్తుతం వాతావరణంలో అలా ఆగి అడిగే ఛాలెంజ్ చేసే పరిస్థితులు ఎక్కువ అవుతున్నాయి. అడిగారే అనుకుందాం, యూ జస్ట్ హ్యావ్ టు ఇగ్నోర్ దెమ్ అండ్ మూవ్ ఆన్. యూ డోంట్ హ్యావ్ టు ఎంగేజ్ విత్ దెమ్. అది ఆ స్కిల్ మనం నేర్చుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ హ్యాస్ ది అథారిటీ టు ఆస్క్ యూ ఆర్ యూ హియర్ లీగలీ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇంతకుముందు అది కూడా లేదు. లోకల్ కాప్స్కి లీగల్ ఇమిగ్రేషన్తో సంబంధం లేదు. వాళ్ళు అడిగితే మీరు సింపుల్గా మీకు ధారాళమైన ఇంగ్లీష్ వచ్చినట్టయితే చక్కగా చెప్పండి. రాని పక్షంలో ఐ యామ్ ఎ విజిటర్, మై డాటర్ లివ్స్ ఇన్ సోన్సో ప్లేస్. ఇంతే, ఐ యామ్ ఎ విజిటర్ చెప్పచ్చు, ఎవరైనా చెప్పగలరు. మై డాటర్ ఆర్ మై సన్ అడ్రస్, అక్కడ అడ్రస్లు కూడా చక్కగా సింపుల్గా ఉంటాయి. హౌస్ నెంబర్, కోర్ట్, సమ్ స్ట్రీట్, సమ్ లేన్ ఈజ్ ఎనఫ్ ఫర్ దెమ్ టు ఫిగర్ అవుట్. మీకు నెక్స్ట్, ఎందుకంటే మీరు ఒక టౌన్లో ఒకడు ఆపి అడుగుతున్నాడు కదా, ఆ టౌన్కి రిలేటెడ్ మనిషే నువ్వు. నౌ టెల్ మీ ది డోర్ నెంబర్, హౌస్ నెంబర్ అండ్ విచ్ కోర్ట్ ఆర్ విచ్ లేన్ ఆర్ విచ్ స్ట్రీట్. దే నో ద రెస్ట్ ఆఫ్ ఇట్. దే కెన్ కమ్ అండ్ ఫైండ్ అవుట్. మనకేంటంటే ఇండియాలో ఒక రకమైన పోలీస్ అంటే భయం ఉంది. ఫస్ట్ రక్షక భటులు బాడీ లాంగ్వేజ్ అంతా మారిపోతుంది ఆ టైంలో. ఆ భయంతో అమెరికాలో కూడా పోలీసుని చూసి భయపడతారు. ఫస్ట్ రియాక్షన్, భయపడాల్సిన అవసరం ఏది లేదు. యూ కెన్ ఎంగేజ్ విత్ దెమ్ అట్ ఎ వెరీ ప్రొఫెషనల్ లెవెల్. వాడొచ్చి మీద పడిపోయి, అసలు యాక్చువల్గా అక్కడ ఎవరు టచ్ చేయకూడదు మిమ్మల్ని. అమెరికన్ సొసైటీలో అమెరికన్ కాప్ ఈజ్ నాట్ సపోజ్ టు హోల్డ్ యూ బై హ్యాండ్ అన్లెస్ హీ హాజ్ ఎ ప్రాబబుల్ రీజన్, కాజ్. అండ్ ఆ ప్రాబబుల్ కాజ్ ముందు చెప్పి తర్వాత మిమ్మల్ని చేత్తో పట్టుకోవాలి, చెప్పకుండా పట్టుకోకూడదు. ఓకే, అలాంటి కంట్రీలో మిమ్మల్ని ఒక కాప్ ఆపినప్పుడు వాడు ప్లెయిన్గా అడుగుతాడు, చెప్పండి, బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. ఎందుకు అంటే జనరల్గా మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు, ఈ కమ్యూనిటీస్లో ఈవినింగ్ వాక్ అని, ఆఫ్టర్నూన్ వాక్ అని వెళ్తూ ఉంటారు బయటికి. ఎందుకంటే వాళ్ళకి బోర్ కొడుతుంది, అక్కడ ఇంకో మనిషి కనిపించడు, మాట్లాడడానికి ఏముండదు, టీవీ వీళ్ళు తప్ప. పిల్లలు వర్క్ వెళ్ళిపోయాక వీళ్ళకి బోర్ కొడుతుంది. సో
ఈ చిన్న చిన్న మాటలకి రాసన్నా పెట్టుకోండి, ప్రిపేర్ అయినా అయి ఉండండి ఒకటి. రెండోది ఆ తిరిగే చోట మీకు ఇవి కూడా కొన్ని వీడియోస్లో చూసుండొచ్చు మీరు. ఈ కమ్యూనిటీస్లో తిరిగేటప్పుడు మనకి ఇండియాలో కొన్ని అలవాట్లు ఉన్నాయి, అక్కడ పనికిరావు. ఇక్కడ ఏంటంటే మనము కొంతమందిని పరిశీలించి చూస్తూ ఉంటాం, కొన్ని సినారియోస్ని కానీ, కొంతమందిని కానీ, కొన్ని వస్తువులను కానీ. మీరు ఒక కమ్యూనిటీలో వాక్ చేస్తూ ఒక ఇంటిని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి, దే మే గెట్ సస్పిషియస్ అబౌట్ యూ. అబ్జర్వ్ చేసినా కూడా ఎస్, డౌట్ఫుల్ గా మనం వేరే హౌస్ ని చూసినా కూడా హౌస్ని కానీ మనిషిని కానీ పదే పదే అటు నడుస్తున్నప్పుడల్లా అటు చూస్తున్నారు అనుకోండి, అది కూడా అక్కడ ఎక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయో మీకు తెలియదు. ఎస్ వాళ్ళు మిమ్మల్ని రికార్డ్ చేయొచ్చు 10 times. దిస్ గై ఈజ్ వాకింగ్ బై మై స్ట్రీట్ ఎవ్రీ డే అండ్ ఈజ్ అబ్జర్వింగ్ మై హౌస్. ఐ సస్పెక్ట్ దిస్ గై. ఆ సస్పిషన్ బేస్తో వాడు కాప్ని కాల్ చేయొచ్చు. ఓకే కాల్ చేసినప్పుడు వాడు వచ్చి అడుగుతాడు. కానీ అక్కడ తప్పల్లో జరిగింది ఏంటంటే మనకున్న అలవాటుతోటి అన్నెసెసరీగా మనం ఆ అటెన్షన్ని డ్రా చేసాము. చెప్పేస్తే వాడు వదిలేస్తాడు, వాడేం అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. ఎస్ బికాజ్ యూ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ రాంగ్, యూ జస్ట్ చూసాం మనం. ఆ చూడడం కూడా తప్పే. ఇప్పుడు యూఎస్లో కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు యూ నెవర్ టర్న్ టు లెఫ్ట్ ఆర్ రైట్ అండ్ సీ హూస్ ఇన్ ద అదర్ కార్, నెవర్. ఎప్పుడన్నా యాదృచ్ఛికంగా అనుకోకుండా ఒక స్టాప్ సైన్లో ఒక చూపు కలవచ్చు, బట్ యాజ్ అన్ ఇంటెన్షనలీ నువ్వు ఎవరిని చూడకూడదు. ఎవ్రీబడి విల్ మైండ్ దేర్ ఓన్ బిజినెస్. ఎస్ అది అమెరికా అంటే అసలు బేసిక్ డెఫినేషన్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ ఈజ్ అమెరికా. ఎస్ సో అదొక ఎటికేట్ నేర్చుకోవాలి మనం. ఇట్స్ అన్ ఎటికేట్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఏదైతే అడుగుతారో ఆ కాగితాలు ఏదైతే మనకి ఇస్తారో కీప్ ఎ కాపీ ఆఫ్ దాట్ విత్ యూ. నోట్తో చెప్పే కేపబిలిటీ ఉంటేనేమో చెప్పుకోండి, ఒరిజినల్ మాత్రం మీరు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. పాస్పోర్ట్స్ పట్టుకుని 24/7 తిరగాల్సిన అవసరం లేదు. మీకు అవుట్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ కాషన్ కావాలి, ఒక కాపీ పెట్టుకోండి దగ్గర. ఎస్ అది దాన్ని వాడండి. ఎవరిని అడిగినప్పుడు హే హియర్ ఇస్ మై వీసా, ఐమ్ హియర్ లీగల్గా హ్యాపీగా ఉండొచ్చు, గర్వంగా ఉండొచ్చు. సో మామూలుగా విజిటింగ్ వీసా క్యాన్సిల్ అవుతుంది అంటారు కదా సార్, అంటే ఏ కారణంతో క్యాన్సిల్ అవుతుంది విజిటింగ్ వీసా ఎప్పుడు క్యాన్సిల్ కాదమ్మా. సో అగైన్ రిమెంబర్ 2 things. One is visa which is given here in the consulate, permission to travel to the country. That visa simply tells the airline carrier వాడికి పర్మిషన్. అది ఆ కాగితం మీ దగ్గర లేకుండా మీరు ఏ ఫ్లైట్లోనూ ఎక్కలేరు. ఓకే మీరు చెక్-ఇన్కి వెళ్ళినప్పుడు కౌంటర్ దగ్గర వాడు అడుగుతాడు, డూ యూ హ్యావ్ ఎ గ్రీన్ కార్డ్ ఆర్ యు సిటిజన్ ఆర్ వెర్ ఇస్ యువర్ వీసా. ఓకే మీరు అది ఏదో ఒకటి చూపిస్తేనే మీకు ఆ ఫ్లైట్లో బోర్డింగ్ ఇచ్చేది. కాదు నేను అక్కడికి వెళ్ళాక చూసుకుంటానులే, నేను అసైలం సీక్ చేస్తున్నా, ఇదంతానే. ఓకే అది ఒకటి. అక్కడికి వెళ్ళిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆ ఆఫీసర్ మళ్ళీ అగైన్ హీ ట్రైస్ టు ఎన్ష్యూర్ దట్ యు ఆర్ హియర్ ఫర్ ద రైట్ రీజన్స్. వాళ్ళ ఉద్దేశం కూడా ఏదో మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి ఇంట్రాగేట్ చేసి కష్టపెట్టాలని ఎవరికి లేదు. అయితే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకు వచ్చి స్టూడెంట్గా కాకుండా వర్క్ చేయడం అనేది ఎన్నో ఏళ్ళుగా నడుస్తున్న ప్రాక్టీస్ అది. కానీ ఈ దొంగ ఎప్పుడు పట్టుబడలేదు. అట్లానే B1 B2 అరే విజిటర్ వీసాగా వచ్చినప్పుడు యు ఆర్ సేయింగ్ క్లియర్లీ నేను ఐఎమ్ హియర్ ఫర్ ఎ విజిట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 15 days, 30 days ఆర్ 6 months. 6 months తర్వాత నేను వెళ్ళిపోతాను అన్న నమ్మకాన్ని నువ్వు నాకు కల్పించాలి. ఆఫీసర్కి యూ హ్యావ్ టు గివ్ హిమ్ సమ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు లీవ్ ఆఫ్టర్ 6 months. One of those proofs of my intention is a return ticket. ఇంతకు ముందు గత 3-4 ఏళ్లలో దానికి కొంచెం రిలాక్సేషన్ ఇచ్చారు. ఇచ్చేటప్పటికి మన వాళ్ళు 1-way టికెట్ తీసుకుని రావడం మొదలుపెట్టారు. సో 1-way టికెట్ మాత్రమే ఉన్న చోట ఆఫీసర్ మనం ఎవరినో ఏదో అనుకోక్కర్లేదమ్మా, దానికి మన అనుమానాలు ఆపాదించడం చేయకూడదు. ఇఫ్ యు ఆర్ ద ఆఫీసర్ అండ్ మీకు ఇండియాలో వేరే కంట్రీ నుంచి ఒకడు వచ్చేస్తున్నాడు 1-way టికెట్ తీసుకుని, వాడికి మళ్ళీ రిటర్న్ వాళ్ళ కంట్రీకి వెళ్ళే టికెట్ లేదు వాడి దగ్గర, ఇమ్మీడియట్గా మీరు ఏమంటారు, ఎరా నాయన ఇక్కడే సెటిల్ అవుదలుచుకున్నావా నువ్వు? ఇఫ్ యూఆర్ ప్లానింగ్ టు రిటర్న్ ఇన్ 3 months, వెర్ ఇస్ యువర్ రిటర్న్ టికెట్? సో అది మినిమం రిక్వైర్మెంట్. అవి లేనప్పుడు ఇంతకు ముందు కొంత సడలింపు ఉండింది, వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు, వాళ్ళు ఇన్సిస్ట్ చేయలేదు. కానీ పద్ధతిలో అది ఒకటి పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలా లేని వాళ్ళని ఇండియాకి రిటర్న్ చేస్తున్నారు.
తప్ప మీకు వీసా క్యాన్సిల్ అన్నది లేదు. వీసా క్యాన్సిల్ ఎప్పుడు జరుగుతుందంటే మీరు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఆఫీసర్తో మాట్లాడుతూ బ్లేటెంట్గా లై చేస్తున్నారు. ఎస్. కొడుకు బదులు కూతురో, కూతురు బదులు కొడుకో, లేక వాళ్ళ అడ్రస్ అడిగితే మీకు తెలియదు. నువ్వు నీ కొడుకు దగ్గరికి ఎలా వెళ్తావు? నీ అడ్రస్సే తెలియదు. అంటే అవి సరిగా చెప్పకపోయినా అక్కడ Yeah. మిస్టేక్, అంతే కదమ్మా. కొంచెం తడబడినా సరిగా చెప్పలేకపోయినా. ఎవరన్నా మన చుట్టూ హైదరాబాద్ కాకుండా మన పేరెంట్స్ ఉమ్, ఈ ఆదిలాబాద్ లో ఉన్నారు అనుకుందాం. అవును. ఆదిలాబాద్ లో ఉన్న తల్లిదండ్రులు హైదరాబాద్కి వచ్చారు. ఉమ్, కొడుకు కూతురు ఎవరో వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరో, వాళ్ళ డీటెయిల్స్ తీసుకునే వస్తారా? ఏం లేకుండా వచ్చేస్తారా? వాళ్ళు తీసుకుని వస్తారు. వస్తారు కదా. ఎస్. సో సేమ్ థింగ్ అప్లైస్ వెన్ యూర్ గోయింగ్ టు అమెరికా. అండ్ దట్టు ఒక కొత్త దేశం, నీకు భాష రాదు, వచ్చిందే అనుకుందాం, నీకు ఏం తెలుసు అక్కడ ఏం కనిపెడతావు నువ్వు? యూ నీడ్ హెల్ప్ అపాన్ అరైవల్, ఎస్. ఆర్ యూ నీడ్ టు నో వేర్ యూ వాంట్ టు గో అపాన్ అరైవల్. అందుకనే వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు బిజినెస్ వీసా వెళ్ళిన వాళ్ళు ఏమో హోటల్ అడ్రస్ ఇస్తారు. ఐమ్ గోయింగ్ టు స్టే ఇన్ సో అండ్ సో హోటల్, హియర్ ఇస్ మై రిజర్వేషన్ అంటాడు. ఎస్. అలా కాకుండా ఇలా స్పాన్సర్షిప్ చేసినప్పుడు నా స్పాన్సరర్ ఎవరు? నా కొడుకా, కూతురా, మనోడా, ఇంకోటా, బ్రదరా, సిస్టరా, అగో స్పాన్సరర్ సో అండ్ సో, వాళ్ళు ఈ అడ్రస్లో ఉంటారు. ఓకే. వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? సింపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు. దానికి మనం నీళ్ళు నవ్వులాం అనుకోండి, ఆటోమేటిక్గా వాడికి అనుమానం వస్తుంది. అనుమానం వస్తుంది. నిజంగా చెప్పిన మనిషి వీడేనా కాదా ఏంటి అని. ఎస్. ఆ కేసులో మాత్రం మీకు ఎక్స్ట్రీమ్, అది జనరల్గా జరగదు, కానీ ఎక్స్ట్రీమ్ కేసెస్లో అక్కడ వీసా ఎంట్రీ, పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు డిక్లైన్ చేసే ఛాన్స్ ఉంది. ఎస్. చేసి నెక్స్ట్ అవైలబుల్ రిటర్న్ ఫ్లైట్లో మళ్ళీ కూర్చోబెట్టి పంపించేస్తారు. ఓకే. లేకపోతే ఇంకొకటి ఏంటంటే 6 నెలలు మీకు మొదట వీసా ఇచ్చారు ఒకసారి, మీరు 6 నెలలు ఉన్నారు అక్కడ. అమెరికాకి మీరు విజిటర్గా వచ్చారు, యూఆర్ ఎ నేటివ్ ఆఫ్ ఎ డిఫరెంట్ కంట్రీ. అమెరికాకి చుట్టం చూపుగా వచ్చి పోతా అన్నారు, వచ్చి వెళ్ళారు, మళ్ళీ 4 రోజుల్లో తిరిగి వచ్చారు అనుకుందాం. అప్పుడు వాడు ఏమంటాడు? నువ్వు చుట్టం చూపుకి రావట్లేదు నాన్న, ఒక నెల నువ్వు అక్కడ చుట్టం చూపుకి వెళ్ళి ఇక్కడ మెయిన్ బేస్ చేస్తున్నావు, కాబట్టి యువర్ వీసా ఇస్ రిజెక్ట్. అన్ని విషయాలు కూడా మీరు చూస్తే దిస్ ఆర్ ఆల్ కామన్ సెన్స్ బేస్డ్ స్టాఫ్. ఇందులో పెద్ద ఇంజనీరింగ్, సైన్స్, పాలిటిక్స్, ట్రంప్ ఇవేమీ లేవు ఇందులో. పాప అన్నసరిగా ట్రంప్ని బ్లేమ్ చేస్తున్నారు, కానీ ట్రంప్ ఏమీ కొత్తగా చేసింది ఏం లేదు ఇంకా. సో విజిటర్స్, గో యాజ్ అ విజిటర్, ఎంజాయ్ యువర్ టైమ్, బట్ క్లియర్గా రియలైజ్ దట్ అమెరికాకి వెళ్తే అక్కడున్నవాడే ఒంటరితనంతో ఏడుస్తున్నాడు. ఇప్పుడు మనకేమో వాగే నోరు, కదిలే కాలు. నువ్వు అక్కడికి వెళ్తావు, వెళ్ళిన తర్వాత నువ్వు కదలలేవు, మాట్లాడడానికి మనిషి దొరకడు. ఏమన్నా ఉంటే వాట్సాప్లోను, ఫేస్బుక్లోను ఇండియాకి ఫోన్ చేసుకోవాలి. ఇండియా వాళ్ళు నిద్రపోతున్న టైంలో నువ్వు అక్కడ ఎవడు ఉండడు. టీవీతో టైంపాస్ చేయగలవా? ఓకే, వండర్ఫుల్. నువ్వు కాలి నడకన నీ కమ్యూనిటీలో తిరగచ్చు, దాంతో ఏం ప్రాబ్లం లేదు. అది కూడా సర్టన్ పార్ట్స్ ఆఫ్ ది క్యాలెండర్ ఇయర్లో. వింటర్లో ఆబ్వియస్లీ ఇక్కడ వాడు అక్కడికి వెళ్ళి ఆడుతూ పాడుతూ తిరిగే ప్రసక్తి లేదు. సో మీరు తిరగలిగింది ఎప్పుడు? మెయిన్లీ ఇన్ సమ్మర్, బికాజ్ స్ప్రింగ్ అండ్ ఫాల్ ఉన్నాయి, కానీ ఫాల్లో అక్కడ చలి ఇక్కడ మామూలు చలి కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో అది కూడా పోయింది మీకు. సో సమ్మర్ మెయిన్లీ. ఆ సమ్మర్లో కూడా మీరు ఏంటంటే కాలినడకన మీ కమ్యూనిటీలో తిరగలరు. దానికి మీరు ప్రిపేర్డా అయితే రండి, వెళ్ళండి అమెరికాకి, అది ఎనీ పార్ట్ ఆఫ్ అమెరికా. కానీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఒంటరితనంగా ఉంది, మాతో ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు, పోనీ మేము ఏమైనా ఎక్స్ట్రా సంపాదించుకుంటాం, ఇవి ఉన్నాయి కదా, ఈ ప్రాక్టీసెస్ మానుకోవాలి. నా కొడుకు షాప్ ఉంది, నేను వెళ్ళి అసిస్ట్ చేస్తాను అంటే దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది సేమ్ ఇల్లీగల్ స్టూడెంట్స్ ఏదైతే మనం అంటున్నామో, ఈ విజిటర్గా వెళ్ళిన పేరెంట్ ఆ కొడుకు షాప్లో హెల్ప్ చేసినట్లయితే యూ ఆల్సో బికమ్ ఎన్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్. బికాజ్ నువ్వు ఇమిగ్రేషన్ ఏ పర్పస్లో వచ్చావో దాన్ని డీవియేట్ అవుతుంది. డబ్బు సంపాదించే పని చేస్తున్నావు కాబట్టి నువ్వు విజిటర్ కాదు, ఆ పని చేయడానికి నీ దగ్గర H1 L1 ఉండాలి. సో యూఆర్ బ్రోకెన్ ద లా అని చెప్పి వాడు అరెస్ట్ చేస్తారు. దయచేసి ఆ పనులు చేయకండి, మీకు ప్రాబ్లం ఉండదు. చేశారు, కష్టపడతారు. లాస్ట్ పాయింట్, చాలామంది చాలా లూజ్గా, ఫ్రీగా ఈ ఇన్స్టాగ్రామ్లోను, యూట్యూబ్లోను, ఇవన్నీ అలాగా ఇంటర్వ్యూల్లోనూ కూర్చుని సలహాలు ఇచ్చేస్తుంటారు. మనము మన అబ్జర్వేషన్స్ షేర్ చేయడము ఒక ఎత్తు, కానీ ఇన్స్ట్రక్టివ్గా ఇలా చేయండి, ఇలా చేస్తే ఇలా అవుతుంది అని అమెరికన్ సొసైటీలో మీరు ఇన్స్ట్రక్టివ్గా
ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వీడియోస్ తయారు చేస్తే ఆ సొసైటీలో దెర్ ఆర్ ఎ ఫ్యూ థింగ్స్ కాల్డ్ లయబిలిటీ. ఓకే. యు ఆర్ లయబుల్ ఫర్ ద స్టేట్మెంట్స్ యూ మేక్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్. ఎస్. యు హావ్ టేకెన్ నౌ ద రోల్ ఆఫ్ అన్ ఎక్స్పర్టీజ్. నీకు తెలుసు కాబట్టి నువ్వు నలుగురికి ఈ మాటని ఇలా చెయ్యండి అని చెప్తున్నావు. నీ మాటని ఫాలో అయ్యి వేరే వాళ్ళు దాన్ని పాటించి చేసి దానివల్ల నష్టపోతే దే కెన్ సూ యూ ఫర్ ది స్టేట్మెంట్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ యూ హ్యావ్ షేర్డ్. Oh, యు ఆర్ లయబుల్. yes. సో లయబిలిటీ ఈజ్ ఎ బిగ్ థింగ్ ఇన్ అమెరికా. ఎవ్రీథింగ్ లయబిలిటీ అంటే ఎంత ఘోరంగా ఉంటుందంటే, మన ఇంటి ముందు వాక్ వే ఉంటుంది కదా, మన ఇల్లు దాని నుంచి ఒక 15 అడుగులు వెనక ఉండొచ్చు. దానికి ఒక వాక్ వే ఉంటుంది, అక్కడ వచ్చి మళ్ళీ ఇక్కడ కలుస్తుంది. ఇందులో ఎక్కడైనా సరే అనీవెన్గా ఉండి ఎవరన్నా కాలు బెనికి లేక కాలు విరిగి పడితే దే కెన్ సూ యూ Okay. because you are liable to maintain that premises in front of your home. That is liability. Next వచ్చేసి accountability. మీకు always, you cannot hide from accountability in the US environment. ప్రతి దానికి ఒకరు, you can always choke one neck అంటాం అక్కడ. మీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, you are accountable for the actions you take. ఓకే. దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇలాంటివి చేసినప్పుడు మీరు కూడా పెడుతూ ఉంటారు, ఫస్ట్ దెర్ ఇస్ అ డిస్క్లైమర్, Yes. ఇందులో ఒపీనియన్స్ వగేరా వగేరా. సో డిస్క్లైమర్స్ ఆర్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. దెన్ ద లాస్ట్ థింగ్ ఇస్ డిస్క్లోజర్స్. నా సోర్సెస్ ఏంటి, అలానే ఏవేవైతే ఎక్స్క్లూజన్స్ ఉన్నాయి ఇందులో. జనరల్గా ప్రోడక్ట్ డెఫినేషన్స్ వచ్చినప్పుడు అవి డిస్క్లోజర్స్ వస్తాయన్నమాట. Yes. సో అమెరికన్ సొసైటీ ఈజ్ ఆల్ అబౌట్ లయబిలిటీ, అకౌంటబిలిటీ, డిస్క్లైమర్స్ అండ్ డిస్క్లోజర్స్. Yes. If you don't do it, you are opening up yourself for all sorts of litigations. Yes. One final example ఏంటంటే, మీరు అక్కడ ఇల్లు కొనడానికి వెళ్తే రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీకు ఒక్క మాట కూడా మీకు అతను చెప్పడు. ఇది ఇల్లు, ఇగో ఈ ఇంటి గురించి డిస్క్రిప్షన్, ఇది చూడండి చూపిస్తాడు మీకు. ఇక్కడ ఈ రూమ్ ఉంది, అక్కడ ఆ రూమ్ ఉంది, ఇవన్నీ చూపిస్తాడు. నెక్స్ట్ వచ్చేసి, ఈ నeighborhood-లో ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కువ ఉంటారు, పలానా వాడు ఉంటాడా, పలానా వాడు ఉంటాడా. నో కౌంటీ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఓకే. డీటెయిల్గా ఆయన చెప్పరు. చెప్పకూడదు. అదే లయబిలిటీ అంటే. ఓకే. అట్లానే ఇక్కడ స్కూల్ డిస్ట్రిక్ట్ ఎలా ఉంది, ఇస్ ఇట్ ఎ గుడ్ వన్? నో యూ కెన్ గో టు సో వెబ్సైట్, ప్లీజ్ వెరిఫై. ఓకే. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్. వాడు సలహా ఇచ్చి ఆ సలహా మీద మీరు యాక్ట్ చేసి మీరు వెళ్ళి ఇల్లు కొని రేపటి రోజున ఏదైనా అయింది అనుకోండి, ఈజ్ నౌ అకౌంటబుల్ ఫర్ వాట్ హీ హెస్ డన్. ఎస్. అలానే హోమ్ ఇన్స్పెక్షన్ అని ఒకటి జరుగుతుంది. సో ఇల్లు కొనే ముందు మీరు ఇన్స్పెక్ట్ చేయించుకోండి. రేపు ఏదైనా డిఫెక్ట్స్ వస్తే యూ కెనాట్ బ్లేమ్ ఎనీబడి, బట్ దిస్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ టెల్స్ యూ దట్ ఇవన్నీ చేసాము, అన్ని బాగున్నాయి. బాగాలేదు, యూ కెన్ వాక్ అవుట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. అదనమాట. సో చాలా వెరీ వెల్ డిఫైన్డ్ సొసైటీ. మనము ఇక్కడ ప్రాక్టీసెస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేటప్పటికి జరగరాని విషయాలన్నీ జరుగుతాయి. థ్యాంక్ యూ సార్.